ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అంతటా ఉత్కంఠ రేపుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. గెలుపుపై ప్రధాన పార్టీల్లో ధీమా వ్యక్తమవుతోంది. మళ్ళీ అధికారం తమదేనంటోంది వైసీపీ. ఆ పార్టీ నేతలు కూడా రెండోసారి పవర్లోకి వస్తామని పక్కాగా చెప్తున్నారు. ఇటు తమ కూటమి విజయం ఖాయమంటోంది టీడీపీ, బీజేపీ, జనసేన. 2014 మ్యాజిక్ రిపీట్ అవుతుందని చెబుతోంది. సీట్లపై ఎవరి లెక్కలు వారికే ఉన్నాయి. ఇంతకీ ఆయా పార్టీల కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఫ్యాన్ స్పీడ్ అంతా, సైకిల్ జోరంతా, దీనికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ నేను అందించబోతున్నాను. ప్రధానంగా రెండు ప్రధాన పార్టీల్లో తమ గెలుపుకు ఎవరు అంచనాలు వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఈ అంశాలు మాకు అనుకూలించాయి కాబట్టి మేము గెలుస్తామని అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా లెక్కలు వేసుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా టీడీపీ, వైసీపీల్లో గెలుపు అవకాశాలకు సంబంధించి వారి లెక్కలు ఎలా ఉన్నాయి, ఏ అంశాలు వారికి లాభించాయని వాళ్ళు అనుకుంటున్నారో దానికి సంబంధించిన అనాలిసిస్ మీకు అందించబోతున్నాను. ముందుగా వైసీపీ ధీమా ఏంటి? ఏపీలో అధికారం మళ్ళీ తమదేనని ఎలా అంటున్నారు? ఆ పార్టీకున్న అంచనాలేంటి? తమకు అనుకూలిస్తాయని అనుకుంటున్న ఫ్యాక్టర్స్ ఏంటి? అవేంటో ఓసారి చూద్దాం. తిరిగి మేమే రెండోసారి అధికారంలోకి రాబోతున్నామని అటు ఇక్కడ ఉంటున్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. లేటెస్ట్గా ట్వీట్ కూడా చేసిన నేపథ్యం. అటు వైసీపీ ధీమాకు కారణం ఏంటో వన్ బై వన్ మనం చూస్తే, 5 ఏళ్ల పాటు అమలు చేసిన నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు మాకు ఖచ్చితంగా లాభిస్తాయి అన్న అంచనాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రధానంగా నవరత్నాలు అంటూ 9 పథకాలను స్పెసిఫిక్గా ప్రకటించడం, దానికి అదనంగా కొన్ని సంక్షేమ పథకాలు అందించడం, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా మేము సరైన రీతిలో పథకాలను అమలుపరిచాము. మధ్యలో థర్డ్ పర్సన్ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళేటట్టుగా చాలా పారదర్శకంగా వ్యవహరించాము. ఈ విధంగా లబ్ధి పొందిన లబ్ధిదారులంతా ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఓటు వేశారన్న అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే బ్యాసిజాలు లేకుండా అర్హులందరికీ మేనిఫెస్టో నెరవేర్చామన్న భావన. ప్రధానంగా మేనిఫెస్టో అంశాన్ని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించింది. ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మిగతా పార్టీల మేనిఫెస్టోలను చూపిస్తూ మరి కూడా ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. మేము ఇచ్చిన హామీల్లో 99% హామీలను నెరవేర్చాము, మేము చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాము, అలాగే మేము నెరవేర్చే హామీలను మాత్రమే ఇస్తాము, చంద్రబాబు లాగా నెరవేర్చిన హామీలు ఇవ్వన్న ఈ తరహా వ్యాఖ్యలని పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాల్లో కూడా మాట్లాడారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేనంటే గుర్తొచ్చే పథకాలు చాలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అంటే గుర్తొచ్చే పథకం ఒకటైనా ఉందన్న అంశాన్ని కూడా ఆయన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఈ విధంగా పథకాలు, అలాగే మేనిఫెస్టో, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగించగలిగాము. జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడు, నెరవేర్చే హామీ అయితేనే ఇస్తాడన్న ఒక రకమైన ఒక పాజిటివ్ భావనను కలిగించాము. ఇదంతా మాకు ఓటు రూపంలో మాకు వచ్చింది అన్న భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే మరో కీలకమైన అంశం ఈ పథకాల్లో భాగంగా వృద్ధులు, వికలాంగులు, వితంతులకు ఇంటికే పెన్షన్ స్కీమ్ అమలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఈ పెన్షన్ల అంశం అనేది చాలా కీలకమైనది. గతంతో పోల్చుకుంటే అటు లబ్ధిదారులకి ఎక్కువ మందికి మేము పెన్షన్లు అందించాము. లబ్ధిదారులు ఆ పార్టీ వారు ఈ పార్టీ వారిని చూడకుండా వాళ్ళు అర్హులా కాదా అన్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నాము. ఇంత ఎక్కువ సంఖ్యలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదంటూ లెక్కలతో సహా ముఖ్యమంత్రితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో పెన్షన్లు కూడా అందుతున్నాయి. అయితే రాజకీయంగా ఎన్నికల సమయంలో పింఛన్లకు సంబంధించి ఈసీ బ్రేక్ వేయటం, వాలంటీర్ల చేత పంపిణీ చేయలేక అంశం, వీటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ఇవి ఖచ్చితంగా మాకు లాభిస్తాయి, పింఛన్ను తీసుకుంటున్న వృద్ధులు కానీ, వితంతులు కానీ, అలాగే వికలాంగులు కానీ, అలాగే మరో 9 రకాల పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులు మాకు ఖచ్చితంగా మా పట్ల విశ్వసనీయత ప్రదర్శించారన్న ఒక ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఉంది. అలాగే మరో కీలకమైన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాకు కారణమవుతున్న అంశం పార్టీ ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయం అమలు చేశామన్న భావన. ప్రధానంగా ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే పార్టీలో కానీ అటు పార్టీ పదవుల్లో 50% పార్టీ పదవులు మహిళలకే ఇవ్వాలన్న సాహసోపేతమైన నిర్ణయం కానీ, అలాగే పార్టీల్లో ఎమ్మెల్సీలు కానీ, మిగతా పదవుల కేటాయింపు, కార్పొరేషన్ల కేటాయింపు, వీటన్నిటికి సంబంధించి అన్ని కులాలకు సమప్రాతినిధ్యం కల్పించడం, అలాగే అటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అలాగే బీసీల్లో వెనుకబడిన కులాలు అంటే ఎంబీసీలు, వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయం పాటించాము. ఎప్పుడు కూడా
అటు ఎమ్మెల్సీ పదవిని చూడని, రాజ్యసభ పదవిని చూడని, కార్పొరేషన్ పదవిని చూడని దిగువ కులాలకు కూడా మేము ఒక అవకాశం కల్పించి సామాజిక న్యాయాన్ని పాటించాము. ఇది మాకు ఖచ్చితంగా లాభించే అంశం. ఆయా సామాజిక వర్గాల్లో మా పట్ల ఒక సానుభూతి, మా పట్ల ఒక విశ్వసనీయత ఉంది, అది ఓటుగా మారింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాకు ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదని విపక్షాలు చేస్తున్న ప్రచారం తప్పు అన్న భావనని బలంగా తిప్పికొట్టామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్న అంశం. ఎందుకంటే 4 సీపోర్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ 4 సీపోర్ట్లు నిర్మాణంలో అయిన తర్వాత అటు ఫైనాన్షియల్గా ఆంధ్రప్రదేశ్ గ్రోత్కు అవకాశం కల్పించడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించడానికి కారణం అవుతున్నాయి. ఇది అభివృద్ధి కాదన్న అంశాన్ని పదే పదే ముఖ్యమంత్రి నుంచి మంత్రులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ప్రతిపక్షాన్ని ప్రశ్నించిన అంశం. అలాగే మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీల అంశాన్ని కూడా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి బలంగా తీసుకువెళ్ళింది. నాడు నేడులో భాగంగా స్కూళ్ళను అభివృద్ధి చేయటం, స్కూల్లో ఫెసిలిటీస్ కల్పించడం, అలాగే ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడం, ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచడం, ఇవన్నీ కూడా మాకు చాలా పాజిటివ్గా పనిచేశాయి. ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. ఈ అభివృద్ధి ఫలాలను ప్రజల కోసమే చేస్తున్నామన్న భావన క్లియర్ కట్గా కనిపించింది అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. అలాగే చాలా కీలకమైన అంశం వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించిన అంశం ఖచ్చితంగా మాకు లాభించే అంశం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఎందుకంటే ప్రజాసేవలను చాలా సులభతరంగా ప్రజలకు అందించే కార్యక్రమం చేపట్టాము. ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా, ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ గలలు కన్న గ్రామ స్వరాజ్యం అన్న ఒక భావనకు, ఒక ప్రాతిపదకు అవకాశం కల్పించాము. ఇది ప్రధానంగా రూరల్ ప్రాంతాల్లో ఈ పథకాల లబ్ధిదారులతో పాటు ఈ వాలంటీర్ల సేవలు, గ్రామ సచివాలయం సేవల్ని అందుబాటులోకి తేవటం, ఇంటి వద్దకే తీసుకువెళ్ళటం, ఇలాంటి అంశాలు ప్రజల్లో పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. పాలనపై ఒక పాజిటివ్ మూమెంట్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా పనిచేశాయన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. దాదాపు 2,50,000కి మించి వాలంటీర్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ పడింది, మాకు ఇది ఎన్నికల్లో బాగా ఉపయోగపడిందన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అలాగే గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామాల్లోని విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయటం, ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో భాగంగా ఒక ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులు ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఎవ్రీ వీక్ ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ప్రొఫైల్ను ఏర్పాటు చేయటం, వాళ్ళకి అవసరమైన టెస్టులు ఉచితంగా చేయటం, మందులు ఉచితంగా ఇవ్వటం, ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు తేవటం కూడా ప్రజల్లో బాగా విశ్వాసం కలిగించింది. ఇది కూడా మాకు భారీ ఓటింగ్కు కారణమైందన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంకును ఆకర్షించడం, ఎవరు అవునన్నా కాదన్నా ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో మెజార్టీ శాతం అటు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయనేది మనం 2014, 2019 ఎన్నికల ఫినామినా చూసినప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమైంది. అయితే అటు భారతీయ జనతా పార్టీ పొత్తు కుదరడానికి ముందే దీనిపైన రకరకాల ఈక్వేషన్స్ జరిగాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లను మేము కొంత సెక్షన్ని మేము లాగగలిగామని లెక్కలు వేసుకున్నప్పటికీ ఎప్పుడైతే పొత్తులో భాగంగా, కూటమి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేనతో చేతులు కలిపిందో మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో మాకే షిఫ్ట్ అయ్యింది. ఆల్రెడీ ఒక 80% మాతోనే ఉన్నారు, ఇంకా మిగతా 20% కూడా మాకే షిఫ్ట్ అయింది. గంపగుత్తుగా పడిన ఓటింగ్ అనేది మాకు రేపొద్దున విజయాన్ని తిరిగి ఇవ్వబోతుందన్న అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అలాగే ప్రచారానికి సంబంధించి మనం చూస్తే సిద్ధం సభలు, బస్సు యాత్ర ప్రచారంతో కేడర్లో జోష్. ఈ విషయంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ను మనం ఒక రకంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే అటు సిద్ధం అంటూ ఒక 5-6 సెంటర్స్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన నేపథ్యంతో పాటు మేము సిద్ధం అంటూ ఒక బస్సు యాత్రను ముఖ్యమంత్రి చేపట్టడం, బస్సు యాత్ర ద్వారా కొన్ని నియోజకవర్గాలని చుట్టుముట్టడం, ఈ విధంగా దాదాపు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి చేసిన విస్తృత ప్రచారం, చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించటం, అలాగే ఏ హామీలు నెరవేర్చాం, ఏం నెరవేర్చబోతున్నామంటూ చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాయి, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాయి. ప్రజల్లో చాలా వచ్చిన రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా మా విజయానికి అది దోహదం చేసిందన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్న అంశం. ఇక అత్యంత కీలకమైనది, ఎక్కువగా చర్చ జరుగుతుంది, రూరల్ మహిళా ఓటింగ్ శాతం పెరుగుదల లాభిస్తుందని అంచనా. ఎందుకంటే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 81.86% పోలింగ్ నమోదైన వాతావరణం. ఇది ఒక రకంగా రికార్డు స్థాయి పోలింగే. ఈ నేపథ్యంలో అటు
పెరిగిన పోలింగ్ శాతం అనేది మాకే అనుకూలిస్తుందని ప్రతిపక్ష కూటమి చెబుతున్నప్పటికీ కూడా 2009లో కూడా పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతం పెరిగినప్పుడు రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా అదే జరగబోతుంది, మేము అధికారంలోకి రాబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా, చాలా దృఢంగా, చాలా విశ్వాసంగా చెప్తున్న అంశం అయితే మనకు కనిపిస్తోంది. ప్రధానంగా మహిళా ఓట్లు పెరగడం అనేది మాకు అనుకూలించే అంశం. ఎందుకంటే అటు నవరత్నాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటికి సంబంధించి భారీగా లబ్ధిదారులు మహిళలే కాబట్టి ఖచ్చితంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి విశ్వసనీయతను ప్రదర్శించారు. ఇదే మేజర్ టర్నౌట్ కాబోతుంది. మా విజయానికి ఇదే ప్రధాన ప్రాతిపదిక కాబోతుందన్న అంచనాలో ఇది ఒక బలమైన కారణం అన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే లబ్ధిదారులు మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా రూరల్లో, గ్రామీణ స్థాయిలో చాలా కుటుంబాల్లో వాళ్ళ ముఖాల్లో ఆనందానికి, వాళ్ళ కుటుంబాల్లో నవ వికాసానికి మేము కారణమయ్యాము. ఇది ఖచ్చితంగా మాకు వాళ్ళు విశ్వసనీయత ఓటు రూపంలో ప్రదర్శించారు. ఇది మాకు బలంగా ఓటుగా మారింది. అందుకే తిరిగి రెండోసారి అధికారంలో రాబోతున్నామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నామన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా బలంగా చెప్తున్నారు. అలాగే ఐపాక్ టీంతో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. ఇందాక చెప్పాను, సోషల్ మీడియా కానీ, అలాగే ఈ స్ట్రాటజీ సంస్థలు కానీ, అటు కూటమి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బలంగానే వాడుకున్నాయి. అయితే ఐపాక్ టీం ముందు నుంచి కూడా అటు ఈ సిద్ధం ప్రచార సభల్లో ప్లానింగ్ నుంచి ఏ అంశాలని సోషల్ మీడియాలో బలంగా తీసుకువెళ్ళాలి, అలాగే మేనిఫెస్టో అమలు పరిచామన్న అంశం కానీ, అలాగే కూటమి ఇచ్చిన హామీలు, చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలు, అలాగే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ విభజన హామీల పరంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది, ఇలాంటి చాలా అంశాలని ఐపాక్ టీం బలంగా తీసుకెళ్ళగలిగింది. అలాగే ఎప్పటికప్పుడు జనం నాడిని తెలుసుకోవటం, అలాగే 2 సంవత్సరాల ముందు నుంచి గడప గడపకు వైసీపీ అన్న లాంటి కార్యక్రమాలు తీసుకున్నారు. అలాగే మధ్యలో మరో తరహా కార్యక్రమాలు తీసుకుని ఎమ్మెల్యేలు మొత్తం నియోజకవర్గం మొత్తం చుట్టుముట్టేలా ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవటం, దాని ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవటం, ప్రోగ్రెస్ రిపోర్టులు తెప్పించుకోవటం, మళ్ళీ ముఖ్యమంత్రి వాళ్ళతో భేటీ అవ్వటం, అంతకుమించి అభ్యర్థులను మార్పు, ఇది చాలా కీలకమైనది. అభ్యర్థుల మార్పు, సామాజిక మార్పు అనేది కూడా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం. ఈ ఐపాక్ స్ట్రాటజీస్లో భాగంగానే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాట. ఎందుకంటే దాదాపు చాలా చోట్ల అభ్యర్థులను మార్చడం అనేది ఒక అంశం అయితే, రెండోది అటు సామాజిక వర్గాల పరంగా సోషల్ ఇంజనీరింగ్ చేయటం, అంటే చాలా బీసీ కులాలకి అక్కడక్కడ సీట్లు ఇవ్వటం, అలాగే ఓసీ సీట్లలో కూడా బీసీలకు సీట్లు ఇవ్వటం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కంపారిటివ్గా కూటమితో పోల్చుకుంటే ఎక్కువ సీట్లు ఇవ్వటం, కొన్ని చోట్ల మహిళలకు ప్రాధాన్యత పెంచటం, ఇలాంటి చాలా సామాజిక పరమైన అంశాలు కూడా ఖచ్చితంగా మాకు పాజిటివ్గా మారాయి. అభ్యర్థుల మార్పుపై కొందరు ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మాకు అది ఒక పాజిటివ్గా మారిందన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మనం చూసాం కదా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ధీమాకు అవి కారణాలుగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మేము అధికారంలోకి రాబోతున్నాము అని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. దానికి ఈ కారణాలు బలంగా పనిచేశాయి. ఖచ్చితంగా ఈ కారణాలే ఓటుగా మారాయి. భారీ టర్నౌట్ నమోదవటం మాకే ప్లస్ పాయింట్. ఖచ్చితంగా మేమే విజయం సాధించబోతున్నామన్న ధీమా వ్యక్తం చేయడానికి ఇవే ప్రధాన కారణాలుగా ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏపీలో అధికారం సాధిస్తామంటున్న కూటమి కాన్ఫిడెన్స్కు కారణం ఏంటి? ఇప్పుడు ఏపీలో కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి? ఏ అంశాలు తమకి కలిసి వస్తాయని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భావిస్తోంది? ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఈసారి గెలుపు మాదే, సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయని ఘంటాపథంగా చెప్తోంది. కొన్ని అంశాలు అనుకూలించాయని ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లెక్కలు వేసుకుంటున్నారు. అంశాలేంటో 1 by 1 చూద్దాం. కూటమి కాన్ఫిడెన్స్కు కారణం ఏంటి? ఈసారి మనకు తెలుసు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకుని కూటమిగా రంగంలో దిగిన వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కూటమి ప్రధానంగా లెక్కలు వేసుకుంటోంది. గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి అటు కొంత సంక్షేమం మీద అందించారు కానీ అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో జరగలేదు, ఉపాధి కల్పన కల్పించలేదు, శాంతి భద్రతల సరైన సవ్యస్థితిలో ముందుకు సాగలేదన్న అంశాలు బలంగా మేము
ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగాము. ప్రభుత్వంపై యాంటీ ఇన్కంబెన్స్ అంటే ప్రజా వ్యతిరేకత కూడా ఉంది. ఆ ప్రజా వ్యతిరేకతను కరెక్ట్గా మేము క్యాచ్ చేసుకోగలిగాము. ఈసారి ఖచ్చితంగా మాదే విజయం అన్న లెక్కల్లో కూటమి నేతలు ఉన్నారు. ప్రధానంగా అటు తెలుగుదేశం పార్టీ కానీ అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీలతో ఏర్పడిన కూటమి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఇది మాకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఈ అంశం ఖచ్చితంగా మాకు ఓట్ల రూపంలో మారిందన్న ఆ లెక్కల్లో ఆ కూటమికి సంబంధించిన 3 నేతలు ఉన్నారు. అలాగే మరో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నారా లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు అరెస్టు సానుభూతి. మనకి ఎప్పుడు కూడా చూస్తే ఎన్నికల ఫినామినా చూసుకున్నప్పుడు, ఎలక్షన్ ఫినామినా చూసుకునేటప్పుడు లాస్ట్ ఏడాది అంటే ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయన్న అంశంకి సంబంధించి లాస్ట్ ఏడాది దాన్ని మనం ఎన్నికల ఏడాది అంటాం. అందుకే ఎన్నికల ఏడాది ఎప్పుడొచ్చినా చాలా పార్టీలు వరాలు ప్రకటిస్తుంటాయి, చాలా పార్టీలు మార్పులు చేర్పులు చేసుకుంటాయి, ఎన్నికల వ్యూహాలకు పదును పెడతాయి, పొత్తులు కుదుర్చుకుంటాయి, ఒకప్పుడు శత్రువులుగా ఉన్న వాళ్ళు మళ్ళీ మిత్రులుగా మారుతారు. ఇలాంటి చాలా పెర్మిటేషన్ కాంబినేషన్స్ ఎన్నికల ఏడాదిలో మనకి ఉంటాయి. కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల ఏడాదికి సంబంధించి కరెక్ట్గా ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ఆయన ప్రజాగలం అంటూ యాత్ర చేపట్టడం, ఆయన ప్రజల్లోకి ఒక పాదయాత్ర చేసిన అంశం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కొంత ఊపినిచ్చింది. ప్రధానంగా యూత్ ఓట్ను కొంత అట్రాక్ట్ చేయగలిగారు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్తేజం కలిగించగలిగారన్న ఒక అంచనా తెలుగుదేశం పార్టీలో ఉంది. అది కూడా కొంత మాకు ఒక ప్లస్ అయ్యింది. ఎన్నికల ఏడాదిలో తెలుగుదేశం పార్టీకి కొంత పురోగతికి, పార్టీ ఎన్నికల సమరాంగణంలో నువ్వా నేనా అన్నంత పోటీని కల్పించడానికి ఒక అవకాశంగా మారిందన్న అంచనా తెలుగుదేశం పార్టీలో ఉంది. అలాగే రెండో కీలకమైన అంశం చంద్రబాబు అరెస్టుతో సానుభూతి. మనకు తెలుసు కరెక్ట్గా ఎన్నికలకు 7-8 నెలల ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. చంద్రబాబు నాయుడికి సంబంధించి కొన్ని కేసులకు సంబంధించి ఆయన అరెస్ట్ కావటం, ఆయన జైల్లో పెట్టడం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధానికి దారితీసిన వాతావరణంలో దాదాపు ఆ 2 నెలలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందన్న ఒక రకమైన పొలిటికల్ హై టెన్షన్ వాతావరణం ఏర్పడిపోయింది. అయితే ఈ విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ఒకవైపు దర్యాప్తు సంస్థలు, అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు, దానికి కౌంటర్గా ప్రతిపక్ష పార్టీ నేతల వ్యాఖ్యలు, ఇలాంటి అంశాలు ఎన్ని ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ సంఘటితమయ్యాయి, ప్రజల్లో సానుభూతి వచ్చింది. ఎంత ఏజ్లో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం అనేది మాకు సానుభూతిగా మారింది, అది ఒక పాజిటివ్ మూవ్ అయ్యింది మాకు అన్న లెక్కల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలోనే ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన కలవడానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు కుదుర్చుకుంటున్నాము, చంద్రబాబు నాయుడుకి అండగా ఉండబోతున్నాము, ఎన్నికల్లో కూడా ఇది కొనసాగుతుందని రాజమండ్రి సాక్షిగా చేసిన ప్రకటన కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఊపినిచ్చింది. అలాగే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటానికి ఒక బీజం వేసింది. 2014లో ఈ 3 చేతులు కలిపినప్పటికీ అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరి ఈసారి జనసేన టీడీపీతో వెళ్తుందా వెళ్ళదన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కరెక్ట్గా చంద్రబాబు అరెస్ట్ జరిగిన పరిస్థితుల్లో వెంటనే పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటన చేయడంతో దానికి సంబంధించి ఆ కూటమి ఏర్పడడానికి ఒక ప్రాతిపదిక అనేది సిద్ధమైపోయింది. ఇలాంటి పరిస్థితులు కోణంలో చూసుకునేటప్పుడు నారా లోకేష్ పాదయాత్ర, అలాగే చంద్రబాబు అరెస్టు సానుభూతి, చంద్రబాబు అరెస్టు వల్ల జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాకు కలిసి వచ్చాయి, ఎన్నికలకు సిద్ధమవడానికి మాకు కొంత ఊపునిచ్చాయి, ఎన్నికల సమరాంగణంలో మేము దూకడానికి మాకు ఒక అవకాశం కల్పించాయన్న లెక్కల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. ఇక నెక్స్ట్ అంశం చూద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మరి 2014లో కూడా వీళ్ళు పొత్తు కుదుర్చుకున్నారు కదా అని. 2014లోనూ పొత్తు కుదుర్చుకున్నారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వర్కౌట్ అయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు జనసేన పార్టీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందుకు అటు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిన నేపథ్యంలో అటు కేంద్రంలో మోడీ కేంద్రంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన 2 నేతలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అశోక్ గజపతిరాజు కేబినెట్ మంత్రిగా, సుజనా చౌదరి ఎంఓఎస్ మంత్రిగా ఉన్నారు. అలాగే ఇక్కడ కేబినెట్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు మంత్రులుగా ఉన్నారు. దాదాపు 3 సంవత్సరాల 9 నెలల పాటు ఈ 2 పార్టీల మధ్య సయోధ్య కంటిన్యూ అయింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బయటకు రావడం ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్. అయితే మళ్ళీ కలుస్తాయా కలవా, చంద్రబాబు నాయుడు వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదురుతుందా కుదరదా? బీజేపీ పెద్దలు చంద్రబాబు విషయంలో చాలా అయిష్టంగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తెస్తున్నారు. మళ్ళీ చంద్రబాబును నువ్వు బతికిస్తావా, మనం అందరం అది జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయడం ద్వారా రేపొద్దున రాష్ట్రంలో సెకండ్ ఆల్టర్నేటివ్గా ఎదగడానికి స్కోప్ ఉంటుందని బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్పై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం బలంగా సాగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ ఓడించాలంటే అందరూ చేతులు కలపాలన్న అంశాన్ని ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలను ఆయన ఒప్పించడానికి నేను తిట్లు కాశానని బహిరంగంగా చెప్పిన నేపథ్యం, పవన్ కళ్యాణ్ వల్ల ఈ ప్రాతిపదిక ఏర్పడిందని చంద్రబాబు నాయుడు, అమిత్ షా లాంటి నేతలు బహిరంగంగా ఈ మధ్యకాలంలో ప్రచారంలో మాట్లాడడం. ఏదైతే మొత్తం ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదరడం అనేది ఖచ్చితంగా మాకు లాభించింది అన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రధానంగా ఈ పొత్తును ప్రజలు స్వాగతించారు. కేంద్రంలో మోడీ పాలన పైన ఒక పాజిటివ్ వైబ్ ఉంది, ఒక పాజిటివ్ వే ఉంది, ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది, అది కలిసి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ మాకు కలవడం ద్వారా అటు కాపు ఓటు షిఫ్టింగ్తో పాటు కొంత మాకు కలిసి వెళ్ళటానికి, అలాగే ఓటింగ్ శాతం పెరగడానికి ఒక అవకాశం దొక్కింది అన్న అంచనాలో కూటమి ఉంది. ఖచ్చితంగా మరి ఇది నిజమవుతుందో లేదో తెలియాలంటే మనం 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ అంశం చూద్దాం. కూటమి కాన్ఫిడెన్స్కు కారణం ఏంటి? దీనికి సంబంధించిన కారణాలను నేను మీకు అనలైజ్ చేస్తున్నాను. 3 పార్టీల మధ్య పరస్పర సహకారం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్టీలు పొత్తుల్లో ఉన్నప్పటికీ కూడా పరస్పరంగా సహకారం అందించుకోవటం అనేది అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు పొత్తు కుదుర్చుకుంటాయి, కానీ ఆ పొత్తు ధర్మం పాటించడం అనేది ఒక ఎత్తు అయితే పాటించకపోవటం అనేది మరో ఎత్తు. కొన్ని స్థానాల్లో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీకి ఒక టికెట్ కేటాయించిన తర్వాత ఆ పొత్తులో ఉన్న మరో పార్టీకి సంబంధించిన అభ్యర్థి రెబల్గా పోటీ చేయడం, కానీ తర్వాత అదే పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం, ఇలాంటి తలనొప్పులు ఉంటాయి. కొన్ని దగ్గర ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ కూడా ఒక కీలకంగా ఉంటుంది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో మా 3 పార్టీల మధ్య సహకారం పెర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. అటు బీజేపీ నుంచి అందించాల్సిన సహకారం మాకు వచ్చింది, సీట్ల సర్దుబాటు కూడా సవ్యంగా సాగింది అన్న అంశాన్ని కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కొంత తనకు తగ్గించుకొని సీట్లు తగ్గించుకున్నారు. ఫైనల్గా అది కూటమికి కొంత ప్లస్ అయిందన్న అంశాన్ని ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు అంతర్గత సమావేశాల్లో మాట్లాడిన అంశం ఒకటైతే, భారతీయ జనతా పార్టీకి 10 వరకు ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వటం, అలాగే 6 ఎంపీలు కేటాయించడం పైన భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కొంత సంతృప్తిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళ నుంచి అందాల్సిన సహకారం అందిందన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నమాట. ఓవరాల్గా ఈ 3 పార్టీల మధ్య సరైన సమన్వయం ఉండడం, 3 పార్టీల నుంచి అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పురంధరేశ్వరి ఎన్నికల ప్రచారంలో ఉండడం, అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ రావడం, అలాగే అమిత్ షా రావడం, బీజేపీ కేంద్ర పెద్దలు వచ్చి ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా మాకు లాభించాయి అన్న అంచనాలో కూటమి నేతలు ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం. 5వ కీలక అంశం సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీపై విమర్శలు. మనం తెలుసు, అంటే సోషల్ మీడియా విస్తృతి ఇప్పుడు పెరిగిపోయింది. ఎక్కడ చూసుకున్నా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సోషల్ మీడియా వేదికగా తమ విధానాన్ని, తమ అభిమతానాన్ని బలంగా షార్ట్కట్గా జనాల్లోకి తీసుకువెళ్ళటం అనేది పార్టీలకి ప్రధానమైన ఎజెండా అయిపోయింది. ఎందుకంటే పార్టీలకు సంబంధించి స్ట్రాటజిస్ట్ టీం, అటు ప్రశాంత్ కిషోర్ టీం కానీ లేదంటే మిగతా టీమ్స్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యాయో, గత 6-7 సంవత్సరాలుగా ఫినామినాస్ మనం చూసుకునేటప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివేట్ అయింది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంకా పరిధి దాటి యాక్టివేట్ అయిన వాతావరణం. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి మధ్య ఈ సోషల్ మీడియా మధ్య జరిగిన యుద్ధం తారాస్థాయికి చేరిన నేపథ్యం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నంత వరకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ సోషల్ మీడియా ద్వారా బలంగా మేము మెసేజ్లు పంపించగలిగాము. ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల కలిగే ప్రభావం, వీటి ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అలా చాలా కీలక అంశాలకు సంబంధించి మేము బలంగా సోషల్ మీడియా ద్వారా ఆ ప్రజల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగాము. అలాగే మేము వస్తే ఏం చేస్తామన్న దానిపైన కూడా బలంగా వాళ్ళలో విశ్వాసం కలిగేటట్టుగా మేము ప్రచారం చేసుకోగలిగాం. ఈసారి సోషల్ మీడియా మాకు బాగా కలిసి వచ్చింది అన్న ఒక అంశాన్ని కూటమి నేతలు బలంగా నమ్ముతున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఎప్పుడూ లేని విధంగా ముందుగానే సీట్ల ప్రకటన, ఇది చాలా కీలక అంశం. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రకటించడం అనేది కొంత పరిస్థితి కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునేది. అయితే చంద్రబాబు నాయుడు పగ్గాలు స్వీకరించిన తర్వాత అంటే 95 నుంచి ఫినామినా చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక్కసారి మ్యాసివ్గా లిస్టులు ప్రకటించడం అనేది తెలుగుదేశం పార్టీ హిస్టరీలో మనం చూడలేదు. ఎప్పుడు కూడా ముందు ఒక 20, తర్వాత ఒక 25, తర్వాత ఒక 31, లాస్ట్ లిస్టు, 4వ లిస్టు, 3వ లిస్టు, ఇలాంటి వాతావరణం ఏర్పడింది. కానీ ఈసారి చూసేటప్పుడు అటు టీడీపీ పరంగా చూసుకున్నా, అటు కూటమి పరంగా మనం లెక్కలు వేసుకున్నా లార్జ్ నెంబర్ ఆఫ్ సీట్లతో ఒక్కసారిగా ప్రకటన చేయటం అనేది మాకు కలిసి వచ్చింది. ఎందుకంటే ముందుగానే మేము చాలా నెంబర్ ఆఫ్ స్థానాలకు క్లారిటీ ఇచ్చేసాము అన్నది కూటమి నేతలు చెప్తున్నమాట. అలాగే అటు పవన్ కళ్యాణ్కు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారన్న దానిపైన కొంత రాజకీయ రాద్ధాంతం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ సీట్లకి ఒప్పుకున్న వాతావరణం, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీలు ఇవ్వటం, జనసేనకు 2 ఎంపీలు, అలాగే 19 వరకు ఎమ్మెల్యే, 21 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం, ఈ అన్ని అంశాలు అనేవి కొంత పూర్తిగా సమన్వయంగా జరిగాయి అన్నది కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నది. అలాగే మేము ఒక్కసారి అభ్యర్థులు ప్రకటించడం అనేది అభ్యర్థుల ఒక కాన్ఫిడెన్స్కు కారణమైంది. అలాగే అభ్యర్థులకు సంబంధించి లిస్టులు కొంచెం ముందుగా ప్రకటించడం, అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం వల్ల అక్కడ ఉన్న వ్యతిరేకత కానీ, రెబల్స్, అలాగే పనిచేయడానికి సన్నద్ధమైన వాళ్ళు, అభ్యర్థులు వాళ్ళు కరెక్ట్గా ప్లాన్డ్గా పని చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించగలిగాము. అది కూడా ఒక అడ్వాంటేజ్ అయ్యింది. సదరు అభ్యర్థులు, మేము ముందుగా ప్రకటించిన అభ్యర్థులు వీళ్ళందరూ జనంలోకి బలంగా పోవటానికి అదొక ప్రాతిపదిక అయ్యిందన్న అంచనా, అది మాకు బాగా పనిచేసిందన్న అంచనాలో కూటమి నేతలు ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం. ఏడాదికి ముందే ప్రజల్లోకి సూపర్ 6 పేరుతో ఎన్నికల మేనిఫెస్టో. మనకు తెలుసు, అటు సూపర్ 6 పేరుతో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ప్రకటించింది. ఇటు జనసేన షణ్ముఖ వ్యూహం అంటూ సేమ్ ఒక 6 అంశాలతో వాళ్ళు ఒక మేనిఫెస్టో ప్రకటించారు. అయితే పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కూడా అంతకంటే ముందే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అంటూ కరెక్ట్గా ఎన్నికలు జరగడానికి ఏడాది ముందే జనంలోకి ఒక మినీ మేనిఫెస్టో, త్వరలో మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇలాంటివి చేయబోతున్నామని ఒక సిగ్నల్ ఇచ్చే విధంగా సూపర్ 6 అంటూ ఒక ప్రకటన చేశారు. స్పెసిఫిక్గా మహాలక్ష్మి లాంటి పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే అమ్మఒడి ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని ఇలాంటి ప్రజా బాహుల్య పథకాలను అటు సూపర్ 6లో వాళ్ళు పొందుపరిచారు. అయితే ఈ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీపై ఒకనొక సందర్భంలో విమర్శలు చెలరేగాయి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాల్లా డబ్బులు పనిచేస్తున్నారు, ఒక శ్రీలంక సోమాలియాలా మార్చిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబే తిరిగి మళ్ళీ ఆ సంక్షేమ పథకాలనే ఎత్తుకోవలసి వచ్చింది. మేము అధికారంలోకి వస్తే ఆ తరహాగా పథకాలు అందిస్తామని చెప్పాల్సి వచ్చిందన్న విమర్శలు ఒకనొక సందర్భంలో బలంగా నడిచాయి. కానీ వాటిని తెలుగుదేశం పార్టీ అంత గట్టిగా పట్టించుకోలేదు. కానీ ఈ సంక్షేమ పథకాల ప్రకటన అనేది కూడా ప్రజల్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ప్రజలు కొంత మౌల్డ్ అవుతున్నారు, ప్రజలు కొంత అట్రాక్ట్ అవుతున్నారు అన్న అంశాన్ని అటు తెలుగుదేశం పార్టీ ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలోనే సూపర్ 6ను తెర ముందుకు తెచ్చారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలను పొందుపరిచారు. అయితే ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మూడు పార్టీల మధ్య సమన్వయం సహకారం పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ ఆల్రెడీ ఎన్డీఏ పరంగా మేము మేనిఫెస్టో ప్రకటించాం కాబట్టి అని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రతిని పట్టుకోవడానికి సిద్ధంగా లేని వాతావరణం ఆ రోజు క్రియేట్ అవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దీన్ని విమర్శకు కూడా తలెత్తిన పరిస్థితి అయితే మనం చూసాం. ఏదేమైనా సూపర్ 6 పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని మేము కూడా వస్తే ఇదే తరహా పథకాలను ఇంకా మెరుగ్గా అందిస్తామన్న ఒక భావన ప్రజల్లోకి కల్పించామన్న ఒక వాతావరణం అయితే కూటమి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అయితే క్రియేట్ చేయగలిగింది. చూద్దాం మరి ఏది నిజం కాబోతుంది, ఎవరి ధీమా నిజం కాబోతుంది అన్నది మనకి తెలియాలంటే 4వ తారీఖున జరిగే కౌంటింగ్ రోజే మనకి తేలబోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది